ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. సార్, జగన్ గారు నర్సీపట్నం వెళ్ళాలన్నారు. ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించిన షెడ్యూల్, కానీ పోలీసు అనుమతి లేదంటున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లోనే రకరకాల సాకులు చెప్తారు. ఏం చెప్తారు సార్? అవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ మ్యాచ్లు జరిగినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన నియమాల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతి ఇస్తున్నారు కదా. అదేవిధంగా ప్రైవేటైజ్ చేయబోతున్న మెడికల్ కాలేజీని పరీక్షించడం కోసం ఒక ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కాలేజీని ఇన్స్పెక్ట్ చేయడానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇవ్వాలో ఆ మేరకు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ కావాలని ఉద్దేశపూర్వక భారీ జన సమీకరణ చేస్తున్నారు. గతంలో సత్తెనపల్లిలో చాలామంది చనిపోయినటువంటి దుర్ఘటనలు ఉన్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఉండే వాళ్ళకి భద్రత మీరు కల్పిస్తే అట్లాంటి అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఉండేవి. మీరు అన్నీ క్లియర్ చేయాలి కదా. Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు అవి ఇవ్వకుండా లోగడ చేశారు కాబట్టి సత్తెనపల్లి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అదేమంటే మొన్న ఏదో తమిళనాడులో జరిగింది అంటున్నారు. అందుకనే కదా మేము పర్మిషన్ పెట్టి ఏ మార్గం ద్వారా పోతున్నామో ఆ మార్గం ద్వారానే కాలేజ్ ఇన్స్పెక్షన్కి పోతున్నాం. మనం ఏదో ఎన్నికల ప్రచారానికి పోవట్లేదు, ప్రజల సమస్యపై స్పందించడానికి పోతున్నాం. ఓకే సార్, ఇంకోటి కావాలని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఇష్యూని అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఏంది అనేది మనం ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకుందాం అమ్మా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అమ్మేస్తే పేదవాడికి న్యాయం జరిగిద్దా? నువ్వు ఆలోచించుకో, నన్ను అడగాల్సిన పనిలే, నువ్వు చెప్పు. ఓకే, అంతకన్నా ప్రజలకు మనం చెప్పాల్సిందేముంది? ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే హాస్పిటల్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటేనే పేదవాడికి నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య సకాలంలో ఉంటుంది. సార్, కల్తీ మద్యం గురించి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బయటపడుతున్నటువంటి దాని గురించి ఏముందమ్మా, చెప్పారు కదమ్మా. కల్తీ మద్యం ఎవరికి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరగని లెక్క స్కామ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాప్స్ నడిపాం. అప్పుడు ఎక్కడ ప్రభుత్వ మద్య షాపుల్లో కల్తీ మద్యం అవుతారా? ఎందుకంటే మేమేం కొత్త డిస్టిలరీ లేదు కదా. పాత డిస్టిలరీ వాళ్ళు అమ్మిన మద్యమే మేము గవర్నమెంట్ షాపుల ద్వారా పారదర్శకత్వం అమ్మాం, నియంత్రణ చేస్తూ టైమింగ్స్ పెట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మేము లిక్కర్ స్కామ్ చేసామని మా మీద రోజుకొకరిని ప్రజల్లో భయాందోళన కలిగించడం కోసం, ప్రజలకి అపవాదు మా మీద వేయటం కోసం చేసి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 14 నెలల నుంచి కల్తీ మద్య వ్యాపారం జిల్లాకు ఒక ఫ్యాక్టరీ పెట్టి ఏ విధంగా విజయదశమి రోజు పూజలు చేస్తున్నారో మీరందరూ కూడా వీక్షించారు. అది కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయా? మా ప్రభుత్వంలో పారదర్శక చేసిన మద్యం వ్యాపారం వల్ల ఇదైందా? అదేవిధంగా అప్పుడెంత ఆదాయం వచ్చింది, ఇప్పుడెంత ఆదాయం వచ్చింది, అప్పటికెంత ప్రజలకు మేలు జరిగింది, ఇప్పుడెంత ప్రజలు మనం చేస్తుంది, విశ్లేషణ చేసుకోమని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా గతంలో అత్యంత పారదర్శకంగా మద్యం షాపుల ద్వారా, ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా మద్యాన్ని విక్రయిస్తే ఇప్పుడు కల్తీ మద్యంతో ప్రాణాలను తీసేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్ పర్యటనకు అన్ని అనుమతులు కోరాము. Z+ కేటగిరీ భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఆ భద్రత ఇవ్వకపోవడం వల్ల గతంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడైనా పోలీసులు మేలుకుని తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముందుగానే పర్మిషన్ అన్ని కూడా పెట్టామని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.